పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య పరిచర్యకు మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మార్కు సువార్త 4వ అధ్యాయము 39వ వచనము నుండి 40వ వచనము వరకు. యేసు లేచి గాలిని గద్దించి శాంతింపుమని సముద్రముతో చెప్పగా గాలి అణగి గొప్ప ప్రశాంతత కలిగెను. మీరింత భయభ్రాంతురైతలేరా? మీకు విశ్వాసము లేదా అని వారిని మందలించెను. అంతటా శిష్యులు మిక్కిలి భయపడి గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నవి, ఈయన ఎవరో అని తమలో తాము అనుకొనిరి. క్రీస్తునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మన జీవితములో శ్రమలు, సమస్యలు, కష్టాలు వచ్చినప్పుడు రెండు ముఖ్యమైన విషయాలని మనం గుర్తుపెట్టుకొని క్రైస్తవులంగా మనం ముందుకు సాగాలి. మొదటిగా, దేవుడు నా జీవితంలో ఉన్నాడు అని విశ్వసించాలి. దేవుడు నా జీవితంలో ఉన్నాడు అని విశ్వసించాలి. రెండవది, నా జీవితంలో ఉన్న యేసు ప్రభు సర్వశక్తిమంతుడు, ఆయన నన్ను విడిచిపెట్టడో. ఈ రెండవ సత్యాన్ని కూడా మనం బలంగా విశ్వసించి ముందుకు నడవగలిగితే దేవుడు మన జీవితంలో అద్భుత కార్యాలు చేస్తాడు. కానీ మనతో వచ్చిన సమస్యల్లో ఏమిటి అంటే, మనం దేవుని సన్నిధికి వెళతాం, ప్రార్థన చేస్తాం, అన్నీ చేస్తాము, కానీ ఈ విశ్వాసం ఉండదు ఈ రెండు విషయాలలో. ఏమిటి? యేసయ్య నాతో ఉన్నాడు, నాలో ఉన్నాడు అని మనలో ఆ బలమైన దృఢమైన విశ్వాసం ఉండదు. రెండవది, ఉన్నాడని మనం పైపైన నమ్మినా కానీ ఏమిటంటే, నాలో ఉన్న యేసయ్య సర్వశక్తిమంతుడు, నన్ను విడవడు, నన్ను నట్టేట ముంచడు అనేటువంటి విశ్వాసం, నమ్మకం మనలో కొరబడి ఉంటుంది. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, నేను 2002వ సంవత్సరంలో గురువుగా అభిషేకాన్ని పొందాను. వెంటనే బిషప్స్ హౌస్లో సెక్రటరీగా బాధ్యతలు స్వీకరించాను. ఆ సమయంలో జాతీయ కరిస్మాటిక్ నూతనీకరణ ఉద్యమం విజయవాడలో ఉన్నటువంటి లయోలా కాలేజీలో, ఇప్పుడున్నటి క్రికెట్ గ్రౌండ్లో ఒక పెద్ద ఆధ్యాత్మిక సదస్సులను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమయంలో వివిధ ప్రాంతాల నుండి బిషప్ గారులు వచ్చారు, గొప్ప గొప్ప ప్రసంగికులు వచ్చారు, పరిశుద్ధాత్మ చేత ప్రత్యేకంగా అభిషేక వరము కలిగినటువంటి వారు వచ్చారు. కొన్ని వేల మంది ఆ జాతీయ కరిస్మాటిక్ నూతనీకరణ ఆ సదస్సులలో ఆత్మీయ వడకములో పాల్గొంటున్నారు ప్రజలు. ప్రియులారా, ఒకరోజు అయిపోయింది, బాగానే జరిగింది. రెండవ రోజున ఉన్నట్టుండి భయంకరమైనటువంటి వర్షం, ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ప్రియులారా, ఆ సమయంలో ఆరాధన జరుగుతున్న సమయంలో ఆరాధన ముగించగానే ప్రియులారా, ఆ పెద్ద స్టేజి పైన ఉన్నటువంటి ఆ కప్పు నిదానంగా విరిగి మధ్యలోకి అలా వాలిపోయింది. పైన ఉన్నటువంటి కప్పు అలా వాలిపోయింది. ఈ విధంగా అందరూ భయపడ్డారు ఆ స్టేజ్ మీదకి వెళ్ళడానికి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెంటనే ప్రియులారా, ఆనాడు బిషప్ గారు ఆ వాలిపోయిన తర్వాత ఆ స్టేజ్ మీద వాలిపోయిన ప్రక్కన కొంచెం ప్లేస్ ఉంది. ఆ ప్రదేశంలో బిషప్ గారు చిన్న బల్ల వేపించి ఆల్టర్ పీఠాన్ని తయారు చేపించి అక్కడ అన్ని వేల మంది ప్రజలకి కూడా దివ్య బలి పూజని సమర్పించారు. కానీ ప్రియులారా, నిజంగా ఆలోచించండి, ఆల్రెడీ పడిపోయి ఉన్నటువంటి ఆ పీఠం, ఆ పైకప్పు ఏ క్షణములోనైనా కానీ మీద పడేట అవకాశం ఉంది.
నేను కళ్ళారా చూశాను. ఒక సెక్రటరీగా ఆ రోజుల్లో ఆ బాధ్యతలను నెరవేరుస్తున్నటువంటి గురువుగా, కొత్తగా అభిషేకం పొందినటువంటి గురువుని ప్రియులారా. ఆ సమయంలో విశ్వాసులు కుండపోతగా వర్షం కురుస్తుంది, మోకాళ్ళ లోతు నీళ్లున్నాయి గ్రౌండ్ అంతా కూడా. బిషప్ గారు ఆ విధంగా దివ్య బలి పూజను సమర్పిస్తుంటే ఒక్కళ్ళంటే ఒక్కళ్ళ కూడా కదలకుండా దివ్య బలి పూజల్లో పాల్గొన్నారు. ఏంటి ఆ రోజున జరిగినటువంటిది? అద్భుతమని నేను పలుకుతాను ప్రియులారా, నేను విశ్వసిస్తున్నాను. మా దేవుడు మాతో ఉన్నాడు. ఈ శ్రమలలో ఆయన ఆరాధించటానికి వచ్చిన ఈ సమయంలో ఆయన మా మధ్యలో ఉన్నాడు. మాకేమీ జరగదు. సమస్యలు వస్తాయి తప్పనిసరిగా. చాలామంది మనలో అనుకుంటాం, అసలు సమస్యలు ఎందుకు రావాలి? నీకు సమస్య ఏమీ రాకపోతే అసలు నీ విశ్వాసం గట్టిదో ఓటిదో ఎలా తెలుస్తుంది నీకు? అసలు నీకే కష్టాలు రాకపోతే, ఏ సవాళ్ళు రాకపోతే నీలో నిజమైన విశ్వాసం ఉందో లేదో ఎలా తెలుస్తుంది? ముందు నీ విశ్వాసం బలమైందా, దృఢమైందా, లేకపోతే ఏ ఎండకి ఆ గొడుగు, ఏ గాలికి, గాలివాటానికి వంగిపోయేటువంటి గడ్డిపోచ లాంటి విశ్వాసమా, ఎలా తెలుస్తుంది? ఆ రోజు రాత్రి మరొక అద్భుతం జరిగింది ప్రియులారా. నేను ఒక యువ గురువుగా ఆ రోజుల్లో జరిగినటువంటి ఈ అద్భుతాన్ని నేను మరిచిపోలేను నా జీవితంలో. ఏంటంటే ఆ రోజంతా వర్షం కురుస్తూనే ఉంది కాబట్టి బిషప్ గారు బిషప్స్ హౌస్ నుంచి అర్ధరాత్రి సమయంలో బయలుదేరి కారులో గ్రౌండ్ ఎలాగా ఉంది, ఇప్పుడు పరిస్థితి ఎలాగా ఉందని చూడటానికి వచ్చారు. ఆశ్చర్యం ఏంటంటే దేవుని మీద బలమైన విశ్వాసము కలిగినటువంటి సుమారుగా 150 మంది యువతీ యువకులు అర్ధరాత్రి సమయంలో ఆ గ్రౌండ్లో ఉన్నటువంటి నీళ్లని బకెట్లతో తోడిపోస్తూ ఉన్నారు బయటకు ప్రియులారా. ఇవి అద్భుతాలు కాదా? ఏమిస్తుంది వాళ్ళకి శక్తి? నా దేవుని కార్యం ఇది, నా ప్రభు యొక్క కార్యం ఇది. నా నిద్రమ అనుకుంటాను, శ్రమ చేయటానికి సిద్ధముగా ఉన్నాను. నా దేవుని యొక్క కార్యం రేపటి రోజున జరగాలి. ఒకవైపున బిషప్ గారు విశ్వాసంతో, నమ్మకంతో మా దేవుడు మా మధ్యలో ఉన్నాడు, మాకేమీ జరగదు అనేటువంటి బలమైన విశ్వాసం. మరొక వైపున ఈ యూత్ మెంబర్స్, జీసస్ యూత్ మెంబర్స్, వాడు ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి. కేరళ నుంచి వచ్చారు, తమిళనాడు నుంచి వచ్చారు, కర్ణాటక నుంచి వచ్చారు. మన తెలుగు యువత అందరూ కలిసి 150-200 మంది దాకా ఉంటారండి. అర్ధరాత్రి సమయంలో ఆ గ్రౌండ్లో పేరుకుపోయినట్టు నీళ్ళని బయటికి తోడతా ఉన్నారు. ప్రియులారా, నా వరకు నిజమే దేవుని యొక్క వాక్యం బోధించబడాలి, వాక్య పరిచర్య, ప్రసంగాలు చెప్పబడాలి, ఇవన్నీ అవసరం. కానీ అలనాడు ఆ బిషప్ గారు ఆ స్టేజ్ మీద భయపడకుండా నా దేవుడు నాకు తోడుగున్నాడు, దివ్య బలి పూజ జరిగే వరకు ఏమీ కాదు అనని ఆ వర్షములో అన్ని వేల మంది ప్రజలకి దివ్య బలి పూజను సమర్పించారు. చూడండి, ఆ స్టేజ్ పైకప్పు ఒరిగిపోయినా కానీ ఆ అర్ధరాత్రి సమయంలో నిద్రను మానుకొని, సుఖాన్ని మానుకొని ఆ యూత్ మెంబర్స్, జీసస్ యూత్ మెంబర్స్ ఆ నీళ్ళను తోడుతున్నారు. చూడండి, దేవుని యొక్క పరిచర్యలో దేవుడు దీవించాడు పిల్లారా. ఎంత గొప్ప నూతనీకరణ, రిన్యూవల్ జరిగిందంటే చెప్పలేం ప్రియులారా. శ్రమల ద్వారా దేవుడు మన విశ్వాసాన్ని బలపరుస్తాడు, దృఢపరుస్తాడు అనడానికి ఇది నిలువెత్తు సాక్ష్యం ప్రియులారా. ఆ రోజుల్లో పేపర్లలో, న్యూస్ పేపర్లలో క్రైస్తవ విశ్వాసాన్ని గురించి చాలా దృఢంగా రాయబడింది, చాలా ఎక్కువగా రాయబడింది. ఎడతెరిపి లేకుండా కుండపోతగా కురుస్తున్న వర్షములో కూడా సడలని విశ్వాసం, కదలని విశ్వాసం అని న్యూస్ పేపర్లలో క్రీస్తుకి సాక్ష్యం ఈ లోక సంబంధమైన పేపర్లు కూడా ప్రకటించాయి. క్రీస్తునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, మన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉంటున్నాం? ప్రియులారా, ఒకటి గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఎక్కడా కూడా నేను మీ శ్రమలు రానివ్వకుండా చూస్తాను, మీకు శ్రమలే రావు నన్ను నమ్మితే, నా దగ్గరకు వస్తే శ్రమలే రావు అనలా. నో,
చివరికి భారం వచ్చి అలసి సొలసి ఉన్న సమస్తనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అన్నాడే కానీ శ్రమల ఆ తర్వాత మాట మనం చదువుకుంటే మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 28, 29, 30 వచనాలు చదువుకుంటే నా కాడిని మీరు ఎత్తుకోనండి అని పలుకుతున్నాడు. ఏమిటి క్రైస్తవులకి, విశ్వసించినటువంటి వారికి, విశ్వసించనటువంటి వారికి, అన్యులకు ఉన్న తేడా ఏమిటి అంటే, క్రైస్తవుడు అనేటువంటి వాడు తన శ్రమలలో తన దేవుడు తనకు తోడుగా ఉన్నాడని విశ్వసిస్తాడు, నమ్ముతాడు. ఆ విశ్వాసం క్రైస్తవుణ్ణి ముందుకు నడిపిస్తుంది. ఆ దృఢమైనటువంటి బలమైన నమ్మకం కొండంత అండగా ఆ శ్రమలలో కూడా, ఆ సవాళ్ళలో కూడా అదురు బెదురు లేకుండా ముందుకు నడిపిస్తుంది. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 4వ అధ్యాయములో 35వ వచనం నుంచి మనం చూస్తే ప్రియులారా, యేసు తుఫానుని గద్దించటాన్ని మనం చూస్తున్నాం. ఏం జరుగుతుంది అక్కడ? శిష్యులు యేసు ప్రభు పడవ మీద ప్రయాణమై వెళుతున్నారు. యేసు ప్రభువు ఆ పడవ మీద అలసిపోయి ఆదమరసి నిద్రపోతున్నాడు. హఠాత్తుగా ఉన్నట్టుండి పెను తుఫాను చెలరేగింది. గాలి, వర్షము, సముద్రం అతలాకుతలమైపోతుంది. వాక్యాన్ని చదివితే మార్కు సువార్త 4వ అధ్యాయము 37వ వచనంలో, అప్పుడు పెద్ద తుఫాను చెలరేగను, అలలు పెద్ద ఎత్తున లేచి పడవను చిందరవందర చేయుచు దాన్ని ముంచివేయినట్లుగా ఉండెను. ఒక భయంకరమైన పరిస్థితి అది. అవును ప్రియులకు దేవుని బిడ్డలారా, అయితే యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? నిద్రిస్తున్నాడు. శిష్యులు వెళ్ళి ఏమంటున్నారంటే, అప్పుడు శిష్యులు స్వామిని మేలుకొలిపి, గురువా మీకు ఏమాత్రము విచారము లేనట్లున్నది, మేము చనిపోచున్నాము అనిరి. ప్రియ దేవుని బిడ్డ, శిష్యులను యేసుప్రభు గద్దిస్తాడు. తర్వాత ఎందుకు కంగారు పడ్డారు మీరు? గాబరా పడ్డారు ఎందుకు మీరు? ఎందుకంటే మేము చనిపోచున్నాము అన్నారు. చూడండి, ప్రభువు గద్దించటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అంటే, నేను మీకు తోడుగా ఉన్నా కదా, మీతోనే ఉన్నాను కదా, మీరెందుకు చనిపోతారు? నేను మీతో లేనా? నేను మిమ్మల్ని చావనిస్తానా? ఆ స్థితి వరకు పోనిస్తానా? ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని చదువుకుంటే, అప్పుడు యేసు లేచి గాలిని గద్దించి శాంతించుము అని సముద్రముతో చెప్ప గాలి అణగి గొప్ప ప్రశాంతత చేకూరెను. అప్పుడు అంటున్నాడు యేసు ప్రభు, మార్కు సువార్త 4వ అధ్యాయం 40వ వచనం, చాలా ముఖ్యమైన మాట, మీరింత భయభ్రాంతులైతే లేరా, మీకు విశ్వాసం లేదా అని వారిని గద్దించను. ఇక్కడ 2 గద్దింపులు ఉన్నాయండి. ఒకటి సముద్రాన్ని గద్దిస్తున్నాడు, వెంటనే యేసయ్య చిత్తానికి లోబడింది, యేసయ్య మాటకు లోబడింది, గొప్ప ప్రశాంతత ఏర్పడింది. శిష్యులను కూడా గద్దిస్తున్నాడు. ఏమని గద్దిస్తున్నాడో? ఏమైంది మీ విశ్వాసం? ఎందుకు కంగారు పడ్డారు? నేను లేనా? మిమ్మల్ని మునగనిస్తానా? ప్రిలారా, గుర్తుపెట్టుకుందాం. ఏమిటి అంటే, శ్రమల సమయంలో క్రైస్తవుడు ఏ విధముగా ఉండాలి అంటే, ముఖ్యంగా మొదటిగా యేసు ప్రభు నాతో ఉన్నాడు అనే విశ్వాసముతో ఉండాలి. నా పడవలో ఉన్నాడు, నా జీవితంలో ఉన్నాడు, నా కుటుంబంలో ఉన్నాడు, నా నావలో ఉన్నాడు అనే విశ్వాసముతో ఉండాలి. రెండవది, నాతో ఉన్న యేసు ప్రభు నా సమస్య కంటే గొప్పవాడు, నా సమస్య ఆయన ముందు ఎందుకు పనికిరానటువంటిది, ఆయన సర్వశక్తిమంతుడు, నా సమస్యని తప్పనిసరిగా ఆయన పరిష్కారం చూపిస్తాడు అనే విశ్వాసం ప్రతి క్రైస్తవునిలో కూడా ఉండాలి. మనతో వచ్చిన సమస్యల్లా ఏమిటి అంటే, యేసయ్య నాతో ఉన్నాడని విశ్వసించం మొదటిగా. ఒకవేళ విశ్వసించినా కానీ రెండవది ఏంటంటే, ఆయన నన్ను కాపాడతాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన ముందు నా సమస్య ఎందుకు పనికిరానటువంటిది, ఆయన సమస్యకు పరిష్కారాన్ని ఇస్తాడు అని నమ్మం ప్రియులారా.
ఈనాడు దేవుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నమ్ము ఆయనని. నీతో ఉన్నాడని, నీ జీవితంలో ఆయన ఉన్నంత వరకు కూడా ఎటువంటి ప్రమాదము జరగదని ప్రియులారా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, నీ జీవితంలో సమస్యలు ఉన్నాయా? భయంకరమైనటువంటి వేదనలతో కృంగిపోతున్నావా? కష్టాలతో సుడిగుండాలలో నువ్వు చుట్టుకొని పోతున్నావని భయపడుతున్నావా? నీ జీవితంలోనికి యేసయ్యను ఆహ్వానించుకో. నీ బ్రతుకులోనికి, నీ కుటుంబంలోనికి యేసయ్యను రమ్మని వేడుకో కన్నీటితో. యేసయ్య నీతో ఉంటే ఆయన సమస్తాన్ని చూచుకుంటాడు. అలనాడు పేతురు చెయ్యి పట్టి లేపినటువంటి దేవుడు, శిష్యులు తుఫానులో చెలరేగినప్పుడు వారిని, గాలిని, సముద్రాన్ని గద్దించిన దేవుడు నీ జీవితంలో ఉన్న సమస్యను కూడా, నీ జీవితంలో చెలరేగిన పెను తుఫానును కూడా ఒక్క మాటతో ఆపగలిగినటువంటి సర్వశక్తిమంతుడు అని విశ్వసించు. నీ జీవితంలో యేసయ్య అద్భుతాన్ని చేయబోతున్నాడు బిడ్డ. ఆ విశ్వాసం నీలో ఉండాలి, ఆ నమ్మకం నీలో ఉండాలి. ప్రభువుని వేడుకుందాం తలల వంచి ప్రియులారా. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గాలిని, సముద్రాన్ని గద్దించిన దేవా, గొప్ప శాంతిని, ప్రశాంతతను చేకూర్చిన దేవా, మా జీవితాలని, మా బ్రతుకులని మీకు సమర్పించుకుంటున్నామయ్యా. నీ పాదాల సన్నిధిలో ఉంచుతున్నామయ్యా. మేమేమై ఉన్నాము, మేమేమి కాబోతున్నాము, సమస్తాన్ని మీకు అర్పిస్తున్నాము తండ్రి. స్వీకరించు ప్రభువా. అద్భుతాన్ని చేయి తండ్రి. మాలో ఉన్న అపనమ్మకాన్ని, అవిశ్వాసాన్ని, కొడిగట్టిపోతున్నటువంటి భక్తిని తీసివేయండి తండ్రి. ఇంకెన్నాళ్ళు నాయన మేము ఈ అవిశ్వాసంతో, శ్రమ రాగానే భయపడి నువ్వున్నావని విశ్వాసం లేకుండా, కష్టం రాగానే భయపడి నువ్వు శక్తిమంతుడవని విశ్వసించకుండా ఎన్నాళ్ళు బ్రతకాలి ప్రభువు? మేము మా విశ్వాసాన్ని బలపరచు నాయన, దృఢపరచు. ఈనాడు బిడ్డలు వేదనతో, కష్టముతో, కన్నీటితో ఎవరైతే ప్రభువా ఈ యొక్క వాక్య పరిచర్యలో పాల్గొంటున్నారో వారందరిని ప్రభు మీరు తట్టి లేపండి, దీవించండి నాయన, ఆశీర్వదించండి. నీ అద్భుతమైనట్టు పరిశుద్ధాత్మ శక్తిని వారి మీద కొమ్మరింపచేయండి ప్రభువా. నీ ఆశీర్వాదాలను వారికి దయచేయమని వేడుకొనుచున్నాము తండ్రి. ప్రతి బిడ్డను స్వస్థపరచండి, ప్రతి రోగిని స్వస్థపరచండి. కుటుంబంలో తండ్రి ఆర్థిక ఇబ్బందులతో, బిడ్డలు లేక, గర్భఫలము లేక, ఉద్యోగం లేక, పెళ్ళిళ్ళు కాక వీళ్ళందరినీ మీకు సమర్పిస్తున్న ఈ క్షణములో నాయన, అలనాడు ఏ విధముగా శిష్యులు ఓడలో ఉండగా, పడవలో ఉండగా, సముద్రంపై ఉండగా వారి సమస్యను తొలగించావు, మా సమస్యలను కూడా తొలగించండి. ఈ సమస్యలు మాకు పెను తుఫానులాగా ఉన్నాయి నాయన, తొలగించండి, గద్దించండి, ఆపివేయండి, దీవించండి. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము, మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.